వాస్తవంగా మొన్న ఈ రాజ్యసభ స్థానాలది టైం అయిపోతున్నటువంటి వాళ్ళలో 28 మంది బీజేపీ వాళ్ళు, అందులో ఇద్దరు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే వాస్తవంగా బీజేపీకి రావాల్సినటువంటి 27 ఒక రకంగా బోనస్ ఇంకొక 3 వచ్చినాయని చెప్పుకోవాలి. ఇందులో వెస్ట్ బెంగాల్లో సీటు ఒక బోనస్సే, బీహార్లో 2 బోనస్సే నితీష్ రావడం వల్ల సాధ్యమైంది, ఒరిస్సాలో వాళ్ళ సహకారంతో సాధ్యమైంది, అది ఒక బోనస్సే, గుజరాత్ మధ్యప్రదేశ్లో 4 వచ్చినాయి, అవి మధ్యప్రదేశ్లో మన ప్రభుత్వం రావడం వల్ల, గుజరాత్లో భారీ మెజారిటీ రావడం వల్ల సాధ్యమైంది. ఉత్తరాఖండ్లో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఒకటొకటే వచ్చింది. ఇక్కడైతే కర్ణాటకలో అయితే 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి అటుకేసిన, వీళ్ళ ఒక్క సీట్ అయితే కోల్పోలేదు, అది కంటిన్యూ అయింది. అలాగే ఉత్తరప్రదేశ్లో 8 గెలుచుకున్నారు, సిక్కింలో 1, మహారాష్ట్రలో 3, రాజస్థాన్లో 2. ఇవన్నీ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎన్డీఏ వన్ 5 out of 6 సీట్స్ ఇన్ మహారాష్ట్ర. అది మహారాష్ట్రలో 6లో 5 గెలుచుకుంది. తద్వారా ఓ రకంగా బీజేపీకి రాజ్యసభ ఎన్నికలు భారీ బోనస్ అని చెప్పాలి.